కథాస్రవంతి కులవృత్తి కథ రచన శ్రీమతి జ్యోతి సుంకరణం. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. నరసింహశాస్త్రి వేగంగా సైకిల్ తొక్కుతున్నాడు. ఏమైనా కానీ మీ నాన్నగారి ఇది నీకు రాలేదయ్యా నరసింహం. పదే పదే పేరుశాస్త్రి మాటలు చెవులో మారుమోగిపోతుండడంతో నరసింహంలో ఉక్రోషం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. అందుకనేమో అతను సైకిల్ను కాళ్లతోనే కాకుండా కసితో కూడా తొక్కుతున్నాడు. ఆ ఆవేశంలో ఇంటిని మర్చిపోయాడు. అగ్రహారాన్ని దాటేసి చాలాసేపు అయిందని కూడా గుర్తించలేదు. అలా తొక్కుకుంటూ ఊరి చివర వాడల్లోకి వచ్చేసరికి ఆవేశం తగ్గకపోయినా నీరసం వచ్చింది. అక్కడ చెప్పులు కుట్టే ఓబులేసు, దర్జీ రహీం, కుమ్మరి వెంకన్న వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ సైకిల్ మీద అక్కడికి వచ్చిన నరసింహాన్ని వింతగా చూశారు. ఒక్కసారి సైకిల్ దిగి చుట్టూ పరిసరాలను గమనించి వచ్చిన దారినే వెనుతిరిగాడు నరసింహం. ఇంటికొస్తూనే సైకిల్ స్టాండ్ వేసేసి పెరట్లో నూతి దగ్గరికి వెళ్లి మొహం కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వచ్చి పక్షవాతంతో మంచం మీద ఉన్న తండ్రి దగ్గరికి వెళ్లి ఒకసారి చూసి మళ్లీ వీధి అరుగు మీదకి వచ్చి కూర్చుని గుళ్ళో పేరుశాస్త్రి, వాడలో రహీం, ఓబులేసు, వెంకన్న అందరికీ చేతి నిండా పనుంది, తనకి తప్ప. మరి తనలో ఉన్న లోపమేమిటో అని ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుని ఉన్న భర్త దగ్గరికి వచ్చి, అదేమిటి ఉరుకు పరుకు లేకుండా ఇలా వచ్చి కూర్చున్నారు? ఇంతకే వెళ్ళిన పనేమైంది? కాయా పండా అడిగింది కామేశ్వరి. తనకి ఏ సమాధానం చెప్పకుండా వీధిలోకి చూస్తూ కూర్చున్నాడు నరసింహం. ఏమిటండి, ఏం మాట్లాడరు? మళ్లీ రెట్టించింది. అప్పటికీ సమాధానం ఇవ్వని భర్తని చూస్తూ, అంటే అర్థం అసలక్కడికి వెళ్ళనే లేదా? చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదండి, అడగకపోతే అమ్మాయినే పెట్టదని. నోరు విప్పి మన పరిస్థితి చెప్పి మీకు అవకాశం ఇమ్మని అడగడం కూడా చేతకాకపోతే ఎలాగండి? కొంచెం కూడా లౌక్యం తెలీదు. అసలు ఆ మహానుభావుడి కడుపును మీరు ఎలా పుట్టారండి అంటూ మాట్లాడుతున్న కామేశ్వరిని మధ్యలోనే ఆపేసి, అనేశావా నేను చేతకాని వెధవనని? ఇంతవరకు బయట అంతా అన్నారు, ఇప్పుడు ఇంట్లో కూడా అనండి. మొహంలో కళలేని వాడినని, ముక్కరాని వాడినని, పండిత పుత్రుడనని. నేనేం చెయ్యను? నాకు బడికెళ్ళి చదువుకోవాలని ఉండేది. మా నాన్నకేమో వేదం అది చెప్పించి ఆయనంతటి వాడిని చెయ్యాలని ఉండేది. ఆఖరికి ఆయన మాట వెనక నాకు నచ్చినట్లు చెయ్యలేక రెంటికిచ్చాడు రేవడిని. ఇదిగో మీ అందరి ముందు చేతకాని వెధవలా నిలబడ్డానిప్పుడు. ఆవేశం ఉక్రోషం కలిపిన గొంతుతో అరిచినట్లే అన్నాడు నరసింహం. అయ్యో అయ్యో, ఇప్పుడు నేనేమన్నానండి అంతలా ఆవేశపడుతున్నారు? అయినా జరిగిపోయిన వాటి గురించి అరుకుల లాభమేముంది? జరగాల్సిందేదో చూడాలి, ఇంటి జరుగుబాటు చూసుకోవాలి అని కామేశ్వరి చెప్పబోతూ ఉంటే మళ్లీ తన మాటలను మధ్యలో ఆపేసి, ఆ జరుగుబాటు కోసమే వచ్చే నెలలో వారి తండ్రి గారి తద్దినానికి వేరెవరికీ చెప్పకుండా నన్నే మంత్రానికి పిలుస్తారని ఆయన కబురు చేయకపోయినా నేనే వెళ్ళాను. వెళ్ళిన వాడిని కనీసం కూర్చోమని కూడా అనకుండా గుమ్మంలోనూ నించోబెట్టేశారు. పోనీలే, సిగ్గు పౌరుషం లేనివాడిని అవన్నీ పట్టించుకోవడం ఏనాడో మానేశాను. నువ్వు అడగమన్నట్టే అడిగాను. దానికైనా పిల్లలెవరికీ ఇక్కడికి రావటం కుదరట్లేదు, ఈసారి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టేసుకొస్తామని చెప్పాడు. అదే నిజమేనేమో. సర్లే, ఏం చేస్తామనుకుని వేరే ఎక్కడైనా ఉంటే తప్ప కబురు చేయమని వచ్చేశాను. దారిలో శివాలయం దగ్గర పేరుశాస్త్రి కనిపించి అసలు విషయం చెప్తే గాని తెలిసింది కాదు అంటూ కాసేపు ఆగి భార్య మొహంలోకి చూసి, ఎప్పుడో పేరుశాస్త్రిని మాట్లాడేసుకున్నారట వారి తండ్రి గారి ఆబ్దీకం జరిపించమని. పైగా కనీసం భోక్తగా కూడా నన్ను తీసుకురావద్దని చెప్పాయట. వేద పండితుడు ఆ మహానుభావుడు పరమేశ్వర శాస్త్రి గారి మొహం చూసి ఇతన్ని కొద్ది రోజులు పిలిచాం. తండ్రి కడుపును చెడబుట్టాడయ్యా, ఆయన పరువు తీసేశాడు. ఆ వాగ్దాటి ఆ వైభోగం ఆయనతోటే పోయాయి అని అన్నాడట. ఇవన్నీ చెప్పి, ఏమైనా కానీ నరసింహం, మీ నాన్నగారి ఇది నీకు రాలేదయ్యా అంటూ హేళనగా నవ్వాడు పేరుశాస్త్రి అని అవమాన భారంతో దుఃఖం గుండెలోంచి తన్నుకొస్తూ ఉంటే బలవంతంగా దాన్ని గొంతులోని నొక్కేసి అతి కష్టం మీద చెప్పాడు నరసింహం. పోనీలేండి, పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కాదు. నిజంగా ఆ విశ్వేశ్వరరావు గారు అన్నారో లేక ఈ పేరుశాస్త్రి పుట్టించాడో ఎవరికి తెలుసు? అయినా మామగారి పాండిత్యం ముందు మిమ్మల్ని పోల్చుకోబట్టి కానీ, లేకపోతే ఆ పేరుశాస్త్రి పాటి చెయ్యకపోరు మీరు. ఎటొచ్చి అతనికి ఉన్న మాటకారితనం మీకు లేకపోబట్టి ఇదంతా. మీరేం మనసులో పెట్టుకోకండి, ఆ దేవుడే చూసుకుంటాడు అంటూ భర్తకి ధైర్యం చెప్పింది కామేశ్వరి. తండ్రి చాటు కొడుకుగా ఉన్నంతకాలం ఏమీ తెలియకుండా రోజులు గడిచిపోయిన నరసింహానికి ఇప్పుడు తానేమిటో తెలిసొస్తోంది. ఏదో అప్పుడప్పుడు ఏ శాలిగ్రామ దానానికో తిలదానానికో పిలిస్తే వెళ్లడం,
వాళ్ళిచ్చో 10ో పరకో తెచ్చుకురావడం తప్ప పెద్ద అవకాశాలేం దొరకలేదు అతనికి. ఇంట్లో ఉన్న కాస్త పాడి పంట కుటుంబం గడవడానికి తండ్రి అనారోగ్యానికి ఖర్చయిపోయాయి. పౌరోహిత్యం కాకుండా వేరే ఏదైనా చేద్దామంటే పుట్టి పెరిగిన ఆ ఊళ్ళో అసంభవం. అసలు తండ్రి మాట విని ఆయన వెంట తిరగకుండా పట్టుబట్టి తను శ్రద్ధగా చదువుకుని ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా. ఇటువంటి రకరకాల ఆలోచనలు నరసింహాన్ని చుట్టుముట్టేసేవి. అసలే పౌరోహిత్యం మీద అనాసక్తి, దానికి తోడు ఎక్కడికి వెళ్ళినా మొండిచేయి ఎదురవుతుండడంతో రాను రాను ఆ ఊరన్నా ఆ వృత్తి అన్నా నరసింహానికి వెగటి పుట్టేశాయి. దాంతో సిటీలో తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నం చేసి ఎలాగో అతి కష్టం మీద ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. వరుసగా 2 గదులు, చిన్న వంటిల్లు ఉన్న ఆ ఇంటిని తేరిపార చూస్తూ, ఏమండి, అంత పెద్ద ఇల్లు, వాకిలి, పెరడు అన్నీ అలవాటైన మనం ఇంత పెద్ద సంసారంతో ఈ ఇరుకు కొంపలో ఉండగలమంటారా? సందేహం వెలిబుచ్చింది కామేశ్వరి. తప్పదు, ఉండాలి కాముడు. అక్కడే ఆ పల్లెటూళ్ళలో ఉంటూ నయా పైసా సంపాదన లేకుండా అవమానాలు పడుతూ కూర్చోవడం కంటే ఈ సిటీలో చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చూసుకోవడం ఎంతో మంచిదని గట్టి నిర్ణయం తీసుకునేగా వచ్చాము. విశాలమైన ఇల్లు, వాకిలి ఉన్నంత మాత్రాన మన కడుపులు నిండవుగా. ప్రస్తుతానికి నాకు చిన్న ఉద్యోగమే దొరికింది. రాను రాను ఇందులో ఆనుపాలను తెలుసుకుని ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. కొద్ది రోజులు నువ్వు ఓపిక పట్టి ఈ ఇంట్లో సర్దుకున్నావంటే తప్పకుండా మరో పెద్ద ఇంటికి మారిపోయి దర్జాగా ఉందాం. అప్పుడు నాకులాగా కాకుండా నా కొడుకుని మంచి చదువులు చదివించి పెద్ద ఉద్యోగస్తుని చేస్తాను అంటూ ఇంకా ఏవేవో ఊహల్లో తేలిపోతున్న నరసింహాన్ని మధ్యలో ఆపేసి, చాలు చాలు, కలల్లో తేలిపోకండి, ముందు బియ్యం పప్పు తెచ్చిపడేయండి. పాపం మామయ్య గారి భోజనానికి ఈపాటికే ఆలస్యమైంది అంటూ భర్త చేతికి సంచి ఇచ్చింది కామేశ్వరి. దాన్ని అందుకుంటూ, చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నా కళ్ళలను నిజం చేసుకుంటాను అని చెప్తూ వీధిలోకి నడిచాడు నరసింహం. ఇది జరిగి 10 సంవత్సరాలయ్యింది. ఒసై ఒసై వసంత, అసింటా అసింటా, అలా పో. నీకెన్నిసార్లు చెప్పాను అలా గదుల్లో తిరిగేయొద్దని? బుద్ధి జ్ఞానం లేదు. అసలు నిన్ను కాదు మీ అమ్మని అనాలి. బొత్తిగా మడి తడి తెలియకుండా తయారు చేస్తోంది నిన్ను అంటూ అరుస్తున్న అత్తగారి అరుపులకి, అబ్బబ్బా, ఈ పిల్లతో నెలనెలా ఏదో తలనొప్పి అయిపోయింది. అటు ఇటు తిరగొద్దే అంటే వింత కదా. మీరు కూడా ఏంటి అత్తయ్య, చిన్నపిల్లని చూసి చూడనట్టు ఊరుకోక, ఉన్నవి 2 గదులు, వంట వార్పు తిండి పడక అన్నీ అందులోనే, అది కూర్చునేది ఇక్కడే. అంతకుమించి వేరే మార్గం ఉందా? ఆడపిల్లని వీధరుగు మీద కూర్చోబెట్టలేం కదా. దానివైపు చూడకుండా మీ మానాన్ని మీరో గదిలో కూర్చుని ఉండండి. కసురుకున్నట్టే కాస్త గట్టిగానే చెప్పింది. ఆఖరికి నువ్వు నాకే చెబుతున్నావు అన్నమాట. కర్మ, ఏం రోజులు ఇచ్చిపడ్డాయిరా బాబు. ఈ నరకాన్ని చూడలేకే ఆ మహానుభావుడు హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. నాకెన్నాళ్ళో ఈ ప్రారంధం, నన్నెప్పుడు దేవుడు కరుణిస్తాడో అంటూ బుడిబుడి రాగాలు మొదలెట్టేసింది నరసింహం తల్లి తులసమ్మ. అబ్బబ్బా, ఇప్పుడు ఏమన్నా అలా కంటతడి పెట్టేస్తున్నారు? మళ్ళీ విసుగ్గా అంది కామేశ్వరి. ఇంకేమనాలి అంటూ అనబోతూ అప్పుడే స్నానం చేసి వచ్చిన నరసింహాన్ని చూసి, సర్లే, అబ్బాయి వచ్చాడు, వాడికి అన్నం వడ్డించు అంటూ చీరజంగుతో చెమర్చిన కళ్ళను ఒత్తేసుకుంటూ వత్తులు చేయడంలో మునిగిపోయింది తులసమ్మ. ఇదంతా ప్రతి నెల ఉండే భాగవతమే కాబట్టి అందులో ఎవరినీ తప్పుపట్టేది లేనందున అదంతా విని విననట్టే ఉండిపోయి భోజనానికి కూర్చున్నాడు నరసింహం. కంచంలో కూర అన్నం వడ్డించి దిక్కులు చూస్తున్న కోడల్ని చూసి, అదేమిటే అబ్బాయి పరిచయం పడుతున్నాడు, నేతి చుక్క అభికరణం చెయ్యవేంటి ఆశ్చర్యంగా అడిగింది తులసమ్మ. అడిగారా? ఇంకా అడగలేదేమిటా అనుకున్నాను, అన్నీ మీకే కావాలి అని నోట్లోనే సణుక్కుంటూ పైకి, నెయ్యెక్కడుంది, ఎప్పుడో నిండుకుంది, మళ్ళీ ఫస్ట్ రావాల్సిందే అంది కామేశ్వరి. అవధానుల గారింటిలో ఒకప్పుడు అప్పు తేలేకపోయావా? పాపం వెర్రినాగన్నకి నేతి చుక్క లేకపోతే ఎలాగే? విపరీతంగా జాలిపడిపోతూ మళ్లీ తడిసిన కళను వచ్చేసుకుంది. ఇప్పటికే చాలాసార్లు చాలా అడిగాం వాళ్ళింట్లో, ఇంకా అడిగితే బాగుండదు అని అత్తగారికి చెప్పి, ఇప్పుడే వస్తాను, ఉండండి ఒక్క నిమిషం అంటూ భర్తకి చెప్పి లోపలికి వెళ్ళి ఏనాడో ఊడ్చబడిపోయిన నేతి గిన్నెను పొయ్యి మీద పెట్టి వెచ్చబెట్టి దానిలో ఓ గరిటెడు నూనెను వేసి ఓసారి వాసన చూసి తీసుకొచ్చి భర్తకి వడ్డించింది. అది చూసిన తులసమ్మ తృప్తి పడిపోయింది. ఎక్కడికో బయటికి వెళ్ళి అప్పుడే వచ్చి ఇదంతా చూసిన నరసింహం కొడుకు భాస్కర్ విరక్తిగా ఓ నవ్వు నవ్వుకుని, అమ్మా, వీధి వాకిట్లో అన్ని సడిబట్టలు ఆరయ్యొద్దని ఇంటి ఓనర్ అన్నిసార్లు చెప్పినా వినరేంటమ్మా మీరు? ఇప్పుడు చూడు, బయట వీధిలో నిలుచుని మన మీద ఇష్టం వచ్చినట్లు ఎలా అరుస్తున్నాడో. సమాధానం ఏం చెప్పలేక వచ్చేశాను నేను
అంటూ రవ్వంత విసిగ్గా చెప్పాడు తల్లితో. అదేంట్రా, ఎక్కడేస్తాం? మడిబట్టని తడిబట్టని బోల్డుంటాయి. అతనికేం తెలుసు, అలాగే మాట్లాడతాడు, నువ్వేం పట్టించుకోకు అనేసింది కొడుకుతో కామేశ్వరి. ఆ సమాధానాన్ని సరిపెట్టుకోలేక చిరాకు పడిపోయాడు భాస్కర్. అది సరేగాని నీ ఉద్యోగం సంగతేమైందిరా, ఇదైనా వస్తుందా ఆరాగా అడిగాడు కొడుకును నరసింహం. ఏమొస్తుంది నాన్నగారు, ఎలా వస్తుంది? ఇంజనీరింగ్లేవి చేసిన వాళ్ళకే దిక్కులేదు ఈ రోజుల్లో. నాలా డిగ్రీ చేసిన వాడికి అవకాశాలు ఎక్కడా? ఏదైనా ఉందా? అగ్రకులం వాడు అవ్వడం వల్ల అది పోతోంది నిరాశగా చెప్పాడు భాస్కర్. ఒరే నాన్న, అసలు నాకు కూడా నిన్ను ఓ పెద్ద ఇంజనీర్నో డాక్టర్నో చదివించాలనే ఆశ ఉండేదిరా. కానీ నేను చేసే డైలీ లేబర్ ఉద్యోగానికి అది అత్యాశని తర్వాత తెలిసింది. లేకపోతే నువ్వు ఈ పాటికి మంచి ఉద్యోగంలో ఉండేవాడివి అన్నాడు నరసింహం బాధగా. తండ్రిని ఓ చిత్రమైన చూపు చూసి అనుకున్నాడు భాస్కర్. ఓ ఏడాది తర్వాత, ఏంట్రా నువ్వు చెప్పేది? మళ్ళీ మనం పల్లెటూరుకి వెళదామంటావా? ఇన్ని అవకాశాలున్న ఇక్కడే మన పరిస్థితి ఇలాగుంటే ఇక ఆ పల్లెటూరులోకి వెళ్ళి ఏం బాగుంటాం? అయినా ఆ ఊరన్నా ఊరి వాళ్ళన్నా అసహ్యం వేసే కదా ఇక్కడికి వచ్చేసింది, ఆ పౌరోహిత్యాన్ని వదిలేసింది. అప్పుడు నేను చిన్నవాడిని అవడం వల్ల మీకేం జరిగిందో, తాతగారి వారసత్వాన్ని మీరు ఎందుకు అందిపుచ్చుకోలేకపోయారో అనే దాని మీద నాకు సరైన అవగాహన లేదు. కానీ ఇప్పుడు నాకు అన్ని విధాలా ఎంతో గౌరవప్రదమైన మన కులవృత్తిని కాదనుకుని ఏవేవో అనవసరమైన వాటి కోసం ప్రాకులాడుతున్నావేమో అనిపిస్తోంది. కష్టమో నష్టమో అందులోనే పడ్డం మంచిదేమో. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూసిన పరిస్థితులు బట్టి తెలుసుకున్నది ఏంటంటే, ఆ కులవృత్తిని వదులుకుని వచ్చి ఇక్కడేదో గొప్ప స్థాయిని పొందేస్తాం అనుకున్నాం. కానీ అలా ఏం జరగలేదు సరికదా. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఉండలేక, మన సాంప్రదాయాలను పద్ధతులను వదులుకోలేక నీళ్లలోంచి బయటపడ్డ చేప పిల్లల్లా గిలగిలలాడుతూనే ఉన్నాం. ఇక మనల్ని మనం మోసం చేసుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేయడం నా వల్ల కాదు. నిక్షేపం లాంటి తాతల నాటి ఇల్లు వాకిలి ఇంకా మన ఊళ్ళో మనకు ఉండనే ఉన్నాయి. మనం అక్కడికే వెళ్ళిపోదాం. నేను ఇక ఈ చదువుని ఉద్యోగాల వేటని పక్కకు పెట్టేసి వేదాన్ని నేర్చుకుని తాతగారు నడిచిన బాటలను నడుస్తాను చాలా ఖచ్చితంగా స్థిరంగా చెప్పాడు భాస్కర్ తండ్రితో. తనకంటూ ఎప్పుడూ లేని ధైర్యం, నమ్మకం కొడుకు కళ్ళలో చూసిన నరసింహం ఇక మాట్లాడలేకపోయాడు. ఇదంతా విన్న తులసమ్మ గారికి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కొద్ది రోజుల్లోనే వేదశాస్త్రాన్ని ఔపోసన పట్టి తనే కాకుండా తనలాంటి ఒక 10 మంది నిరుద్యోగ యువకులను కూడా చేరదీసి అందరితో కలిసి పౌరోహితుల సంస్థను ఏర్పాటు చేసి ఎటువంటి పూజాది కార్యక్రమాలనైనా అతి తక్కువ ఖర్చుతో చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చాడు భాస్కర్. ఈ సంస్థను గురించి తెలిసి చుట్టుపక్కల ఊళ్లవాళ్లే కాదు, సిటీల్లో ఉండేవాళ్లు కూడా వీళ్లనే పిలవడం మొదలుపెట్టారు. రాను రాను ఆదాయం పెరగడంతో తన ఇంట్లోనే కొంతమంది పేద బ్రాహ్మణ బాలురకు ఆశ్రయం కల్పించి వారికి వేదశాస్త్రంలో శిక్షణనిప్పిస్తూ అతి కొద్ది రోజులలోనే తాతను మించిన మనవడిగా ఆ ఊళ్ళో పేరు పొందాడు. నిత్యం శుభముహూర్తాలు, పూజా కార్యక్రమాలు వంటి మాటలతో ఒక పక్క వేదపారాయణంతో కళకళలాడిపోతున్న ఆ ఇంటిని చూస్తూ నరసింహం కులవృత్తినే దైవంగా భావించి దాన్నే మనసా వాచా నమ్ముకుని బాగుపడ్డ తన కన్నతండ్రిని, రోజులకి తగ్గట్లుగా మార్పులు చేర్పులను చేసుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆ కులవృత్తిలోనే అభివృద్ధి సాధించే తన కన్న కొడుకుని చూసి తనలోని లోపమేంటో గ్రహించాడు. మీరింతవరకు కులవృత్తి కథ విన్నారు. రచన శ్రీమతి జ్యోతి సుంకరణం. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ జాగృతి పత్రికలో ప్రచురించబడి మనోనేత్రం కథల సంపుటిలో చోటు చేసుకుంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.